జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మనకు ప్రధానంగా వినిపిస్తున్న, కనిపిస్తున్న ప్రచారంలో ప్రధానంగా మనకు వినబడుతున్న ఒక మాట ఆడబిడ్డ. ఎవరు ఆడబిడ్డ? మాగంటి సునీతమ్మ. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య. ఆమె జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆడబిడ్డ, మాగంటి కుటుంబంలో ఆడబిడ్డ, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి ఆడబిడ్డ. కనుక ఆడబిడ్డ సెంటిమెంట్తో గెలిపించడానికి పాపం బీఆర్ఎస్ పార్టీ వర్గీకరణ కేటీఆర్ ప్రతి సభలో, ప్రతి రోడ్ షోలో, ప్రతి ప్రచారంలో కూడా ఆయన పదే పదే ఈ ఆడబిడ్డ సెంటిమెంట్ను వాడుతున్నాడు. సరే, ఈ ఆడబిడ్డకు సంబంధించిన కాంట్రడిక్షన్, వైరుధ్యం ఏంటి, అండ్ ఆ పార్టీలో ఇంకొక ఆడబిడ్డ లేరా అనేదాన్ని నేను తర్వాత చెప్తాను. ముందు కేటీఆర్ మాగంటి సునీత గురించి ఏం మాట్లాడాడో ఒక్కసారి జస్ట్ వినండి, ఒక 5-10 సెకండ్స్. 40 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకొని మీ రేమత్ నగర్ వచ్చే బాధ్యత నాది. ఆడబిడ్డ కదా ఏం చేస్తుంది అనుకుంటుర్రేమో. ఆడబిడ్డ అంటే ఆదిశక్తి రూపం. తప్పకుండా సునీతమ్మ కూడా అర్ధరాత్రైనా ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా మీ కండగా నిలబడుతుంది. మేమందరం కేసీఆర్ గారితో సహా. రైట్, కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పేశాడు. ఆడబిడ్డ అంటే ఎవరో ఆదిశక్తి స్వరూపం. తర్వాత ఆమె ఆడబిడ్డ కాబట్టి ఏం చేస్తుంది అని అనుకుంటున్నారేమో. అట్లా కాదు, ఆమె తల్లిలాగా వస్తుంది, చెల్లిలాగా వస్తుంది, అక్కలాగా వస్తుంది, ఇవన్నీ చెప్పాడు. మొత్తం ఇదైతే ఆడబిడ్డ అంటే ఆది పరాశక్తి. అంటే మనందరికీ తెలుసు, కాళికాదేవి రకరకాలుగా. మన తెలంగాణలో అయితే సమ్మక్క, సారక్క, ఇదంతా కూడా ఇవన్నీ లోకల్ ఆది పరాశక్తి వ్యవహారాలు, ఇవన్నీ మనకు తెలుసు. ఆ డెప్తులకి మనం పోవాల్సిన అక్కర్లేదు. కానీ బీఆర్ఎస్ కుటుంబంలో అంటే కేసీఆర్ కుటుంబంలోని ఆడబిడ్డను వాళ్ళు ఎందుకు గెంటేసినట్లు? ఆడబిడ్డ మాగంటి సునీత ఆడబిడ్డే, మనం కాదనడానికి లేదు. కవిత కూడా ఆడబిడ్డే. మరి ఆమెను ఎందుకు గెంటి వేసినట్లు? దీనికి సంబంధించిన కౌంటర్ ప్రచారం కూడా జరుగుతోంది. ఎప్పుడైతే కేటీఆర్ పర్టికులర్గా ఈ ఆడబిడ్డ సెంటిమెంట్ను ఎప్పుడైతే ప్రయోగిస్తున్నాడో దాని చుట్టూ ఇప్పుడు ఒక వివాదం కూడా రగులుతోంది. ఎందుకంటే ఇప్పుడు సిద్ధాంతం లేకుండా, ఇంకా వేరే అంశాలేమీ లేకుండా, ఎజెండా లేకుండా, కేవలం ఒక పాయింట్, ఆడబిడ్డ ఆమె గెలిపించాలి. ఈ సెంటిమెంటు వ్యవహారంతో కేటీఆర్కు రేవంత్ రెడ్డి నుంచి పెద్ద ఎత్తున కౌంటర్స్ పడుతున్న సంగతి కూడా తెలుసు. కవిత నుంచి ఎట్లాగో అటాక్స్ అవుతూనే ఉన్నాయి. కేటీఆర్ దగ్గర వీటికి జవాబులు లేవు. రేవంత్ రెడ్డి విమర్శించిన, రేవంత్ రెడ్డి నిన్న మొన్న కూడా రోడ్ షోలో అన్నాడు ఆయన, నువ్వు సొంత చెల్లెల్నే ఇంటి నుంచి బయటికి పంపించేసి ఆస్తుల పంపకాల్లోనూ ఇంకొక విషయంలోనూ మీ మధ్య తగాదా వచ్చి ఆమెను ఇంటి నుంచి గెంటి వేసి నువ్వు ఇక్కడికి వచ్చి మళ్ళీ సునీతమ్మను సెంటిమెంట్తో గెలిపించడానికి ప్రయత్నిస్తున్నావంటూ ఆయన నిలదీస్తున్నాడు. ఎవరు? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే సానుభూతి అనేది అంటే ఇక్కడ ఏంటి? ఆడబిడ్డ అంటే సెంటిమెంట్. మాగంటి సునీతను గెలిపించడం అనేది ఆడబిడ్డను గెలుపు, ఆది పరాశక్తి గెలుపు, ఇవన్నీ కేటీఆర్ చెబుతున్న విషయాలు. కానీ సొంత ఆడబిడ్డను అంటే ఎవరు? కవితను తరిమేసిన వాళ్ళు ఈ సునీతమ్మను సరిగ్గా చూసుకుంటారా అని రేవంత్ రెడ్డి ప్రారంభించాడు. అంటే ఎదురుదాడి చేస్తున్నాడు ఆయన రోడ్ షోలో ఆయన ప్రచారం చేస్తున్నాడు. సో అట్లాగే మహిళలని క్యాబినెట్లోకి కూడా తీసుకోలేదు గతంలో. క్యాబినెట్లోకి, తన మంత్రి మండలిలోకి మహిళల్ని తీసుకొని చరిత్ర కూడా ఉంది. ఎవరికి? కేసీఆర్కి ఉంది. దాన్ని కూడా ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి దాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. సో దీనికి కూడా కేటీఆర్ దగ్గర ఎటువంటి జవాబు లేనట్టుగా మనకు అర్థమవుతుంది. సరే, ఈ మధ్యకాలంలో ఇది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మళ్ళీ ఒకసారి ముందుకొచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ఇప్పుడు ప్రచారంలో ఒక భాగంగా కనిపిస్తోంది. ఎందుకంటే తన భర్త ఫోన్ను ఎట్లా ట్రాప్ చేస్తారు, ఎట్లా ట్యాప్ చేస్తారు, మీకు అసలు సిగ్గు ఉందా, లజ్జ ఉందా అని ఆమె తిడుతోంది. ఆమె ఎవరు తిడుతోంది? కేటీఆర్ని తిడుతోంది. అదొక యాంగిల్. తర్వాత పీజీఆర్ గతంలో, పీజీఆర్ అంటే మనందరికీ తెలుసు, పి జనార్దన్ రెడ్డి పీజీఆర్గా పాపులర్ లీడరు హైదరాబాద్ సిటీలో. ఆయనకు మించిన పాపులర్ లీడర్ మరెవరు లేరు.
ఆయనకు ముందు లేరు, ఆ తర్వాత కూడా లేరు. సో పీజీఆర్ చనిపోతే ఆ కాన్షియస్ ఖైరతాబాద్ కాన్షియస్ ఇప్పుడు దాన్ని ఏకగ్రీవం చేయాల్సిన పరిస్థితిలో దాన్ని ఏకగ్రీవం కానివ్వకుండా చేసిన వ్యక్తి కేసీఆర్ అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాయింట్అవుట్ చేస్తున్నాడు. ఇది కూడా పబ్లిక్లో బాగా బలంగా వెళ్తోంది. ఒకప్పుడు ఖైరతాబాద్గా ఉన్న కాన్షియన్స్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ లాగా ఒకటి విడిపోయిన సంగతి మనకు తెలుసు. సో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ అట్లాగే ఖైరతాబాద్ ఇవన్నీ డివిజన్స్ అంటే మారిపోయిన తర్వాత, విభజన జరిగిన తర్వాత జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రజలు కూడా పీజీఆర్ని మర్చిపోని వాళ్ళే ఉన్నారు. ఇంకా మర్చిపోలేదు ఎవరు. అంటే పీజీఆర్ గతంలో ఆయన అంటే సర్వీసెస్ కానీ లేకపోతే ఆయన ప్రజలతో కనెక్ట్ అయిన పద్ధతి కానీ, అర్ధరాత్రి పిలిచిన వెళ్ళి అక్కడికి హుటాహుటిన వెళ్ళిన వైనం కానీ, పీజీఆర్ గురించి చాలా చరిత్ర ఉంది. ఆయన గురించి చరిత్ర చెప్పాలంటే ఒక నిలబడుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే పీజీఆర్ చనిపోతే, పీజీఆర్ లాంటి గొప్ప ప్రజానాయకుడు చనిపోతే అక్కడ ఏకగ్రీవానికి కేసీఆర్ అంగీకరించలేదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. దీన్ని కరెక్ట్గా సంధించి వదిలాడు ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ప్రజల్లో ఇప్పటికీ పీజీఆర్ చెరగని ముద్ర. సో పీజీఆర్ను నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయనను ఇప్పటికీ చాలామంది గుర్తు చేసేవాళ్ళు ఉన్నారు పీజీఆర్ను. సో అటువంటి పీజీఆర్ చనిపోయినప్పుడు మరి ఆయనకు కేసీఆర్కు ఏకగ్రీవం చేయాలన్న ఇది రాలేదు. అంటే జనరల్గా అంతకుముందు అంటే చంద్రబాబు నాయుడు హయాంలో కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో కానీ అటువంటి ఒక సాంప్రదాయం ఉండేది సాధారణంగా. అంటే జనరల్గా ఎప్పుడైనా సరే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చనిపోతే సాధారణంగా దాన్ని ఆ కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తారు కనుక ఆ పార్టీ వాళ్ళు, మిగతా పార్టీ వాళ్ళు ఎవరు పోటీ చేయకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునే ఒక పద్ధతి గతంలో ఒక సంప్రదాయం ఉండేది. ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చిన మనిషి ఎవరు ఉన్నారంటే కేసీఆర్. కేసీఆర్కి ఇవేమీ లేవు. ఈ సానుభూతి, ఆడబిడ్డ, ఇది ఆ బిడ్డ, ఈ బిడ్డ ఏమి లేదు ఆయనకు. ఎన్నికలంటే ఎన్నికలే, రాజకీయాలే. అందువల్లనే పీజీఆర్ చనిపోతే కూడా కనికరం లేకుండా అది ఏకగ్రీవం కాకుండా చేశాడు. సో ఈ విషయాన్ని నిజానికి చాలామంది మర్చిపోయి ఉండొచ్చు. బట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని మళ్ళీ పాయింట్అవుట్ చేసిన తర్వాత, అంటే దాన్ని మళ్ళీ ఒకసారి వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ప్రజల్లో చర్చ జరుగుతుంది. అవునా, నిజమేనా? పీజీఆర్ చనిపోయిన సందర్భంలో మరి ఏకగ్రీవం చేయాల్సి ఉండింది, ఎందుకు చేయలేదు? ఎందుకు ఇప్పుడు మరి ఆడబిడ్డ అని ఈమెకు ఓటేయాలని గెలిపించాలని మగట్టి సునీత అంటే మగట్టి గోపీనాథ్ భార్య ఈ రకమైన ప్రచారం ఎందుకు సాగిస్తున్నారు అనే అంశం పైన కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ విషయాన్ని ప్రచారం చేస్తున్నా ఇమ్మీడియట్గా దానికి కౌంటర్స్ పడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఇంకా కొంతమంది నాయకులు కానీ వాళ్ళు ప్రచారంలో ఏ అంశాలనైతే తీసుకొస్తున్నారో, ఏ అంశాలనైతే వాళ్ళు ప్రధానంగా మాట్లాడుతున్నారో వాటికి తక్షణం కౌంటర్స్ పడుతున్నాయి బీజేపీ నుంచి, ఇటు కాంగ్రెస్ నుంచి. ఎందుకంటే వాళ్ళ ప్రచారంలో ఒక డొల్ల కనిపిస్తుంది. అంటే వాళ్ళ ప్రచారంలో ఒక స్పష్టమైన ఎజెండా కానీ లేకపోతే మరొకటి కానీ లేకుండా ఈ సెంటిమెంట్నే మొత్తంగా ఒక అస్త్రంగా మలచి ఎట్టి పరిస్థితులు గెలవాలనే కాన్సెప్ట్తో వాళ్ళు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తున్న కారణంగా ఈ రకమైన ఎదురుదాడులకు బీఆర్ఎస్ పార్టీ గురవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.